ఎన్యూమరేషన్స్. ఎన్యూమరేషన్ అనేది సిరీస్ ఆఫ్ ఇంటిజర్ కాన్స్టెంట్స్ని క్రియేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ సిరీస్ ఆఫ్ కాన్స్టెంట్స్లో ప్రతిదానికి కూడా ఒక మీనింగ్ఫుల్ నేమ్ అనేది ఉంటుంది. ప్రతిదీ ఇంటిజర్ వాల్యూని మాత్రమే స్టోర్ చేసి పెట్టుకొని ఉంటుంది. క్యారెక్టర్ వాల్యూస్ అంతా కూడా నాట్ అలౌడ్ అనమాట. అయితే ఈ ఎన్యూమరేషన్స్ని క్రియేట్ చేసేదానికి ఎనమ్ అనే కీవర్డ్ని వాడతాం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎనమ్ అండ్ సిరీస్ నేమ్, ఆ యొక్క ఎన్యూమరేషన్స్ స్టోర్ చేసుకోండి, ఆ యొక్క సిరీస్ నేమ్ ఏంటి, ప్లస్ ఏ కాన్స్టెంట్స్ వాటి నేమ్స్ ఏంటి, 1 2 3 ఇట్లా నంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ని మనం మీనింగ్ఫుల్ నేమ్స్ తోటి క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఎప్పుడు కూడా 0 నుంచి బై డిఫాల్ట్ అయితే స్టార్ట్ అవుతాయి. 0 1 2 అంటే ఐటమ్ 1కి 0 ఉంటుంది, ఐటమ్ 2కి 1 ఉంటుంది, ఇట్లా కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. మరి మనం ఈ యొక్క ఎన్యూమరేషన్స్కి వేరియబుల్స్ కూడా ఈ విధంగా డిక్లేర్ చేసుకోవచ్చు, ప్లస్ ఇనిషియలైజ్ కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ హౌస్ టైప్ అనే ఒక ఎన్యూమరేషన్ సిరీస్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో అన్నోన్, సింగిల్ ఫ్యామిలీ, టౌన్ హౌస్ అండ్ కండోమినియం ఇట్లా సెట్ ఆఫ్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేసాం. మరి అన్నోన్ అనే దానికి 0 అనే వాల్యూ ఉంటుంది, సింగిల్ ఫ్యామిలీ అనే దానికి 1 ఉంటుంది, దీనికి 2, దీనికి 3 ఇట్లా వాల్యూస్ బై డిఫాల్ట్ స్టోర్ అయి ఉంటాయి. మనం వేర్ కీవర్డ్ని యూజ్ చేసి కూడా ఈ విధంగా ఒక వేరియబుల్ని, ప్రాప్ టైప్ అనే వేరియబుల్ని ఈ యొక్క ఎన్యూమరేషన్కి క్రియేట్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఏముంది, హౌస్ టైప్ డాట్ సింగిల్ ఫ్యామిలీ ఈ యొక్క కాన్స్టెంట్ దీంట్లో స్టోర్ చేయడం జరిగింది. దాన్ని, ఆ స్టోర్ అయిన దాన్ని మనం ఇక్కడ రైట్ లైన్లో ప్రింట్ చేస్తున్నాం. చూడండి, ప్రాప్ టైప్లో ఏముంది, సింగిల్ ఫ్యామిలీ అనేది స్టోర్ అయ్యింది. ఓకే, మరి మనం వాల్యూస్ను కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ అయితే 0 నుంచి స్టార్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నోన్ అనే దానికి 5 అనే వాల్యూ ఇచ్చాను అంటే నెక్స్ట్ సింగిల్ ఫ్యామిలీకి ఏమవుతుంది, 6 అవుతుంది, టౌన్ హౌస్కి 7 అవుతుంది, అట్లా అనమాట. మనం స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇచ్చామనే దాన్ని బట్టి కూడా రిమైనింగ్ కాన్స్టెంట్స్కి వాల్యూస్ మారడం జరుగుతుంది. అయితే ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. అన్నోన్కి 3 ఇచ్చాము, సింగిల్ ఫ్యామిలీకి 12 ఇచ్చాము, మరి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి 12 తర్వాత ఏమొస్తుంది, 13 వస్తుంది. 13 అనే వాల్యూ టౌన్ హౌస్ అనే దానికి స్టోర్ అయి ఉంటుంది. మళ్ళీ కండోమినియంకి 8 అనేది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా డిఫరెంట్ వాల్యూస్ కూడా మనం ఇచ్చుకునే అవకాశం ఉందండి. నెక్స్ట్ ఈ యొక్క ఎన్యూమరేషన్స్ని మనం ప్రైవేట్, పబ్లిక్ ఇట్లాంటి యాక్సెస్ స్పెసిఫైయర్స్తో కూడా, యాక్సెస్ మాడిఫైయర్స్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇక్కడ చూడండి, పబ్లిక్ అనే కీవర్డ్ ద్వారా ఈ యొక్క ఎన్యూమరేషన్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ బై ఎనీ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్. అయితే ఇక్కడ ప్రైవేట్ ఇచ్చామంటే ఈ క్లాస్కి మాత్రమే వర్క్ అయ్యే విధంగా ఉంటుందండి. ఓకే, ఈ విధంగా మనం సిరీస్ ఆఫ్ కాన్స్టెంట్స్ని క్రియేట్ చేసేదానికి ఎన్యూమరేషన్స్ని వాడుకోవచ్చు. ఓకే.